మన దేశంలో అన్ని రోజులలో, అన్ని వేళలా, అన్ని కాలాల్లో, అన్ని సందర్భాలలోనూ సర్వ్ చేసేటటువంటి ఒక పానీయం ఉంది. ఇదే తేనీరు, టీ. టీ మన సంస్కృతిలో ఎంత భాగమైపోయిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా దీన్ని తాగుతూనే ఉంటారు. కొన్ని వేల టీ స్టాల్స్ ఉంటాయి. కొన్ని లక్షల మంది దీని ఆధారంగా బతుకుతున్నారు. అందుకు మించి ఇది చాలామందికి బోరు కొట్టినప్పుడు తాగుతారు, లేకపోతే సరదాగా ఉన్నప్పుడు తాగుతారు. అన్ని సందర్భాల్లోనూ దీన్ని తాగుతూ ఉంటారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్. ఈ టీ తోటి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అలాగే సరైన పద్ధతిలో దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా అవసరం. ఇంతకీ సరైన పద్ధతిలో టీని ఎలా తయారు చేసుకోవాలి, దీని తాలూకు ఆరోగ్య ప్రయోజనాన్ని మీరు పొందాలంటే టీని ఏ రీతిలో తయారు చేసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. తేనీరు, టీ. ఇది మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. అయితే ఈ టీ తోటి కొంతమందికి కొన్ని అనార్థాలు కూడా వస్తూ ఉంటాయి. ఎసిడిటీ, గుండె దడ, ఇలాంటివన్నీ. ఎందుకు టీ అమృతమా, లేకపోతే ఇది హాలాహలమా, ఇది మంచిదా చెడ్డదా, టీలోని ఉత్తమ అంశాలు మీకు అందాలంటే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, అసలు టెక్నిక్ ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూడండి, మన కల్చర్లో, మన భారతీయ సంస్కృతిలో, మెయిన్గా ఆహార సంస్కృతిలో టీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతిరోజు కూడా మన జీవితంలో ఈ టీ అనేది ఒక భాగం అయిపోయింది. కొంతమంది ప్రతి 2 గంటలకు ఒకసారి తాగుతూ ఉంటారు. కొంతమంది గెస్ట్లు వస్తే సర్వ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు తోచక దీన్ని తాగుతూ ఉంటారు. అలాగే అన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ అయితే నైట్ అవుట్ చేయాలనుకుంటే దీన్ని టీ తాగుతూ ఉంటారు. ఇలాగే చాలామందికి టీ తాగటం అనేది ఒక అలవాటు. అలాగే ఇది ఒక నిత్యకృత్యం. అయితే టీ మానేయమన్నప్పుడు ఇక చాలా కోల్పోయినట్టుగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. పేషెంట్స్ కూడా టీ మానేయండి మీరు అని చెప్పాను అనుకోండి, డాక్టర్ గారు ఆ ఒక్కటి మాత్రం నాకు ఎక్సెప్షన్ ఇవ్వండి అంటూ ఉంటారు. అంటే అంత అలవాటు అయిపోయింది. ఇక టీ ఇంత అలవాటు అయినప్పుడు దాన్ని తాగటం ఎలాగో తప్పనప్పుడు దాన్ని ఆరోగ్యకరంగా ఎలా తాగాలి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. అంటే కొన్ని చిన్న మార్పులు చేర్పుల ద్వారా టీని మీరు హెల్తీగా మార్చుకోవచ్చు. అంటే అన్హెల్దీ నుంచి హెల్తీగా దీన్ని టర్న్ చేయొచ్చు. దీన్ని ఎలా మార్చుకోవాలి, ఇది మనం వరుసగా తెలుసుకుందాం. డయాబెటీస్ కానీ, లేకపోతే హై బీపీ, అధిక రక్తపోటు, అలాగే పొట్ట చుట్టూ కొవ్వు జారటం, ఆర్థరైటిస్, ఇలాంటి సమస్యలు కంట్రోల్ చేయడానికి మీకు తెలుసో లేదో టీని సరైన రీతిలో మీరు తయారు చేసుకుని వాడుకుంటే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఎలా కంట్రోల్ అవుతాయి అంటే దాంట్లో ఫ్లావనాయిడ్స్ ఇలాంటివన్నీ మీకు సహాయపడతాయి. అయితే మీరు టీని కరెక్ట్గా, ఒకవేళ మీరు టీ ప్రియులై టీ మానలేకపోతుంటే అప్పుడు ఆ టీని మీరు హెల్దీ టీ కింద మార్చుకోవాలి. దానికి కొన్ని అంశాలు మీకు సహాయపడతాయి. కాబట్టి వీటిని వరుసగా 1 by 1 మనం తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ టీ అంటే ఈ ఛాయ్ లేదా ఈ తేనీరు, దీన్ని సరైన పద్ధతిలో ఎలా తయారు చేయాలి, ఇది ముందు మీరు తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ చాలామంది చేసేటటువంటి కొన్ని అంశాలు, కొన్ని తప్పిదాలు ఉంటాయి. ఈ ముఖ్యం అంటే ఎలా తయారు చేయాలో అనేది తెలుసుకోవటం కంటే ముందు అసలు ఎలా తయారు చేయకూడదు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అంటే ఈ సాధారణ తప్పిదాలు ముందు వీటిపైన మీకు అవగాహన ఉండాలి. ఇక్కడ కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఎంత ఎర్రగా ఉంటే అంత మంచి టీ అనుకుంటారు. మరి ఆ టీకి ఆ ఎరుపుదనం ఎలా తేవాలి అంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే స్టవ్ మీద పెట్టి ఇక మరిగిస్తూ ఉంటారు. ఇది అసలైన పొరపాటు. చాలా ఎక్కువసేపు మరిగించడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఇలా ఎక్కువ బాయిల్ చేయటం వల్ల దాంట్లో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్, యాంటాక్సిడెంట్లు ముందు తగ్గిపోతాయి. అంటే అవి నష్టం చెందుతాయి. అలాగే ఇంకొక ప్రమాదం ఏంటంటే టానిన్ స్థాయి పెరిగిపోతుంది. దీంతో అనేక ఇబ్బందులు. టానిన్స్ పెరిగితే పళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. ఇక ఎట్లయితే టెట్రాసైక్లిన్ వాడితే పసుపు రంగులోకి మారుతాయి, అలాగే పర్మనెంట్గా ఇవి పసుపు పచ్చగా ఉండిపోతాయి. ఇదొక ఇబ్బంది. అలాగే అతి ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే ఎసిడిటీ. ఈ ఎసిడిటీ అనేది చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నా పేషెంట్స్ విపరీతమైన ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు అన్నీ చెప్పిన తర్వాత జస్ట్ టీ మానమని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యకరమైన మార్పు చూశారు. అంటే టీ మానమంటే అర్థం ఏంటంటే మరిగించిన టీ మానమని. ఆ మరిగించినప్పుడు ఆ టానిన్స్ రిలీజ్ అయిపోయి అవి ఎసిడిటీకి కారణం అవుతాయి. అలాగే పోషకాలు కూడా శరీరానికి అందవు. బాగా ఓవర్గా బాయిల్ చేస్తే విటమిన్స్ ఇవన్నీ డెస్ట్రాయ్ అవుతాయి. ఇదొకటి. అలాగే ఇంకొక మెయిన్ పొరపాటు ఏమిటంటే చక్కెర వేస్తారు. అంటే మామూలుగా మన షుగర్ లెస్ లేదా షుగర్ తక్కువ వేయమన్నప్పుడు చాలామందికి టీలో అసలు నిజానికి ఏం రుచి ఉంటుంది, కాఫీలాగే టీ రుచిగా ఉండదు కదా. కానీ టీని ఎందుకు వాడుతూ ఉంటారు, టీకి ఎందుకు ఎడిక్ట్ అవుతూ ఉంటారంటే ఒక కారణం చక్కెర. అంటే షుగర్కి ఎడిక్ట్ అయ్యే మెంటాలిటీ ఉంటుంది. కాబట్టి విపరీతంగా చక్కెర వేసుకుంటారు. పైగా మీకు రోడ్డు పక్కన తయారు చేసేటటువంటి టీ బంకుల వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా టీ పొడి చాలా కాస్ట్లీ.
అందుకని వాళ్ళు చేసే టెక్నిక్ ఏంటంటే టీని పొడిని చాలా తక్కువ వేసి ఎక్కువసేపు బాయిల్ చేసి ఎక్కువ చక్కెర వేస్తారు. ఎక్కువ చక్కెర వేసినప్పుడు అదంతా మాస్క్ చేస్తుంది, అంటే ఆ చేదుని వీటన్నిటిని మాస్క్ చేస్తుంది. పైగా ఆ ఎక్కువ చక్కెర వేసినటువంటి ఈ టీ తాగటం వల్ల వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏదో ఎనర్జీ ఉన్నట్టుగా ఫీల్ అవుతారు, కానీ ఆ నేపథ్యంలో వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. కాబట్టి ఎక్కువ చక్కెర వేయటం అనేది ఎంత మాత్రం మంచిది కాదు టీకి. చక్కెర టీ అనేది ఆరోగ్య ప్రయోజనాలను తగ్గిస్తుంది, అలాగే అనేక రకాల అనారోగ్యాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఎక్కువ టీ వాడద్దు. ఒకవేళ ఈ టీని మీరు కాస్త తీయగా మార్చుకోదలుచుకుంటే మామూలుగా మనకి పటిక బెల్లం ఉంటుంది కదా, మిశ్రీ, నవ్బోత్, దాన్ని వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం వేసుకోవచ్చు. చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది. అయితే అది కూడా మధుర పదార్థమే, కూడా విశేషాలే. దాన్ని కూడా పరిమితంగా మీకు టీకి చేర్చుకుంటే అప్పుడు ఇబ్బంది ఉండదు. అయితే అసలైన విషయం ఏంటంటే ఈ టీని మీరు హెల్తీగా మార్చుకోవాలంటే అసలే ఈ టీ అనేది ఒక కషాయ ప్రక్రియ. మళ్ళీ దాంట్లో ఇతర పదార్థాలు మీరు చేర్చాలి. అప్పుడు అది మీకు హెల్దీ మీకు పానీయం కింద మారుతుంది. టీకి మీరు ఎలాంటి పదార్థాలు జోడించవచ్చు, ఏ ప్రయోజనాలు నాశించి జోడించవచ్చు, ఇది తెలుసుకోవడం అనేది అవసరం. అంటే దాని హెల్త్ బెనిఫిట్స్ మీకు పూర్తిగా అందాలంటే అదనపు ఇంగ్రీడియంట్స్ని వాడాలి. ఆ ఇంగ్రీడియంట్స్ బెనిఫిట్స్ కూడా మీకు అందుతాయి. ఉదాహరణకు యాలకులు, ఇలాయచి, ఇది శరీరాన్ని శక్తివంతం చేస్తుంది, అలాగే స్టిమ్యులేట్ చేస్తుంది యాలకులు అనేది. అలాగే ఇలాంటి చలికాలపు రోజుల్లో దగ్గు, జలుబు లాంటి వాటిని కంట్రోల్ చేస్తుంది యాలకులు అనేది. అయితే యాలకులను ఎలా వాడాలి అంటే మీరు పైన ఉండేటువంటి తోలు తీసేయాలి. తోలుతో కలిపి కొంతమంది దంచి వేస్తూ ఉంటారు, దాంతో చేదు వస్తుంది. కాబట్టి యాలకులతో లోపల ఉండేటువంటి గింజలు మాత్రమే వలిచి కొద్దిగా దంచి ఫైనల్గా దీన్ని మీకు ఆ కషాయానికి వాడాలి, చేర్చాలి. దీంతో ఇది మీకు శరీరాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇదొకటి యాలకులు. అలాగే రెండోది ఏంటంటే లవంగాలు రక్తనాళాలని డైలేట్ చేస్తుంది. దీంతో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. లవంగాలు కూడా దగ్గు, కఫం ఇలాంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైనది అల్లం. ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే శరీరంలో ఏమైనా నొప్పులు ఉంటే ఇది ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది అల్లం. కాబట్టి అల్లం కొమ్ముని కాస్త దంచి మీరు ఈ టీ తయారీలో వాడాలి. అలాగే అతి ముఖ్యమైనది దాల్చిన చెక్క. ఇది రక్తంలో షుగర్ కంట్రోల్కి సహాయపడుతుంది దాల్చిన చెక్క. అలాగే లైట్ మీరు ఎక్కువ పంచదార వేయకపోయినప్పటికీ కూడా దారుసిత అంటారు దీన్ని. అంటే ఏంటంటే ఆ చెక్కలో తీపిదనం కలిగింది అని అర్థం. కాబట్టి తీపి వాసన ఈ దాల్చిన చెక్క వల్ల వస్తూ ఉంటుంది. మీరు టీని ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే అతి మధురం, అంటే ఈ ములటీ అంటారు. ఇది టీ వల్ల మామూలుగా అది డయాబెటిక్ కదా, నిర్జలీయత వస్తుంది. నిర్జలీయత రాకుండా ఈ అతి మధురం అనేది ఎస్టిమోద్ అనేది మీకు సహాయపడుతుంది. దీన్ని కూడా మీరు టీ తయారీకి వాడుకోవచ్చు. అన్నిటికి మించి టీ తయారీలో మీరు వాడాల్సింది సోంపు గింజలు. ఇది ఎసిడిటీని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కడుపులో అల్సర్స్ లాంటివి ఏమైనా ఉంటే ప్రివెంట్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఇంకొకటి మీరు వేయగలిగింది టీ పొడికి అర్జున పొడి. ఈ అర్జున ఏం చేస్తుంది, తెల్లమద్ది గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది, కొలెస్ట్రాల్ లాంటి వాటిని కంట్రోల్ చేస్తుంది, రక్తపోటు లాంటి వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇలాగా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, మీ టేస్ట్ని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ని మీరు టీ తయారీ టైంలో వాడాలి. అప్పుడు మీకు ఆ టీ అనేది పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. అయితే ఇక్కడ అసలైనటువంటి మరొక విషయం ఉంది. టీకి పాలు కలపొచ్చా లేదా, ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. నిజానికి కషాయ ప్రక్రియలలో ఏంటంటే ఇంగ్రీడియంట్స్ తాలూకు ఆ ఎసెన్స్ అంతా కూడా నీటిలోకి దిగుతుంది. ఇది ఆయుర్వేదంలో చెప్పినటువంటి కషాయ ప్రక్రియ. అయితే క్షీరపాకం అని ఇంకొక టెక్నిక్ ఉంది. దీంట్లో ఏంటంటే క్షీరంలోకి ఇంగ్రీడియంట్స్ తాలూకు ఆ ఉత్తమాంశాలను దింపుతాం. కాబట్టి ఆయుర్వేద ప్రకారంగా టీకి పాలు కలపొచ్చు. నిజానికి ఇలాగ టీకి మనం టీ కషాయానికి పాలు కలపడం వల్ల నిజానికి ఒక రకంగా చూస్తే వాటిలో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఇవన్నీ కాస్త తగ్గుతాయి. అయితే దీన్ని సరైనటువంటి పద్ధతిలో కనుక పాలు చేర్చి వాడితే పాలల్లోకి గుణాంతరాధానం చెందుతాయి, అంటే దాంట్లో ఉండేటువంటి ఫ్యాట్ ప్రిన్సిపల్స్ వల్ల. కాబట్టి దీంతో బ్యాలెన్స్ అవుతుంది. అయితే ఇలా పాలు కలపాలనుకున్నప్పుడు కొంచెం పాలు మాత్రమే చేర్చడం అనేది అవసరం. అయితే మరి అసలైన విషయం ఏంటంటే టీని ఆరోగ్యకరంగా ఎలా మార్చుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. ఒకటి, మీరు బాయిల్ చేస్తారు కదా నీళ్లు, ఆ నీళ్ళకి యాలకులు, లవంగాలు, అల్లం లాంటి పదార్థాలతో మరిగించి సగం అయ్యే వరకు ఉంచండి. ముందు మీరు ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నారనుకోండి, ఆ గ్లాసు నీళ్లు ముందు బాయిల్ చేయటం మొదలుపెట్టండి. బుడగలు రావటం మొదలుపెట్టిన తర్వాత సుగంధ ద్రవ్యాలు వేయాలి. ఏమిటి? యాలకులు, లవంగాలు, అలాగే అల్లం, ఇలాంటి పదార్థాలు వేయాలి. ఆ గ్లాసు నీళ్లు సగం అయ్యే వరకు మరగాలి. మరిగే టైంలో లాస్ట్లో ఈ సుగంధ ద్రవ్యాలు వాడాలి. అప్పుడు మీరు టీ పొడి, అలాగే ఫైనల్గా కొద్దిగా పాలు వేసి పొంగే టైంలో గబుక్కుని దించాలి. టీ పొడి వేసిన తర్వాత ఎక్కువ మరిగించొద్దు, అంటే ఆల్రెడీ మరుగుతూ ఉంటాయి.
ఆ నీళ్లు, ఆ సుగంధ ద్రవ్యాలు కలిపిన నీళ్లు, అప్పుడు టీ పొడి వేయాలి. టీ పొడి వేయటంతోనే పొంగటం మొదలు పెడుతుంది. పాలు కలిపేసేసి బాగా కలియదిప్పి అడుగంటకుండా దించేయాలి. ఇప్పుడు లాస్ట్లో మనం పటిక బెల్లం కానీ అనుకున్నాం కదా, ఇలాంటి సహజమైనటువంటి చక్కెర కలుపుకొని అప్పుడు తాగాలి. అయితే ఈ టీని సరైన పద్ధతిలో తాగేటటువంటి పద్ధతులు కూడా ఉంటాయి. అంటే ఒక అలవాటుగా దీన్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి. మెయిన్గా టీని ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు అనేది తెలుసుకోవాలి. అసలు మెయిన్గా టీని ఎప్పుడు తాగకూడదు అనేది మీరు తెలుసుకోవాలి. చాలామంది చేసే పొరపాటు ఉదయాన్నే లేచి లేవడంతో టీ తాగుతారు. ఉదయాన్నే నేరుగా ఎప్పుడు టీ తాగటం మంచిది కాదు. పగటిపూట మీరు అలా ఉదయం లేచి లేవడంతో తాగితే ఏమవుతుందంటే డీహైడ్రేషన్కి ఇది కారణం అవుతుంది ఒకటి. అలాగే చాలామంది చేసే మరొక పొరపాటు టిఫిన్ తిన్న తర్వాత టీ తాగుతారు, ఏదైనా ఆహారం తిన్న తర్వాత టీ తాగుతారు. కొన్ని నార్త్ ఇండియాలో ఇది చూస్తూ ఉంటాం. అయితే భోజనం చేసిన వెంటనే కానీ టిఫిన్ తర్వాత కానీ టీని పొరపాటు కూడా తాగండి. తాగితే దాంట్లో ఉండేటువంటి పోషకాలు శరీరంలోకి వెళ్ళవు, అంటే పోషకాలను అడ్డగిస్తుంది ఈ టీ అనేది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే రాత్రిపూట టీ తాగకూడదు, ఎందుకంటే టీలో కూడా కెఫీన్ ఉంటుంది, ఇది నిద్రని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఈ 3 సందర్భాల్లో, అంటే ఉదయం లేచి లేవడంతో, భోజనం లేదా ఆహారం తర్వాత, రాత్రిపూట, ఈ 3 సందర్భాల్లో మీరు టీని తాగకూడదు. మరి తాగకూడదు సరే, మరి ఎప్పుడు తాగాలి? టీ తాగటానికి సరైన టైం ఏమిటి, ఇది తెలుసుకుందాం. టీ తాగటానికి మంచి టైం ఏమిటి అంటే మధ్యాహ్న సమయం లేదా సాయంత్రం, అంటే ఆ స్నాకింగ్ టైంలో. అయితే దీన్ని మోతాదు కూడా ముఖ్యం. రోజుకి 2 లేదా 3 కప్పులకి మించి ఈ టీ తాగకపోవటమే మంచిది. అలాగే టీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు మీరు తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే, కొంతమందిని చూస్తూ ఉంటాను, టీ పొద్దున ఎప్పుడో పెడతారు, ఇక దాన్నే మళ్ళీ మరిగించి వాడుతూ ఉంటారు. ఎప్పుడు అలా చేయకూడదు. అంటే ఒకసారి పెట్టిన టీని అప్పటికప్పుడే తాగేయాలి. మళ్ళీ వేడి చేయటం మంచిది కాదు. తాజాగా తయారు చేసుకొని తాగుతూ ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇది డీహైడ్రేషన్కి కారణం అవుతుంది, అంటే నిర్జలీయతకి కారణం అవుతుంది టీ, ఎందుకంటే డయూటిక్ కాబట్టి టీ తాగేటప్పుడు టీ తాగబోయే ముందు నీళ్ళు తాగండి. అలాగే టీ తాగే టైంలో మధ్యలో కూడా నీళ్లు తాగుతూ ఉండండి. అంటే టీ మధ్యలో అని కాదు, రోజు మొత్తం మీద కాస్త ఈ నీటి మోతాదు పెంచండి. ఎందుకంటే టీ వల్ల వచ్చేటువంటి డీహైడ్రేషను ఈ నీళ్లు తాగటం వల్ల మీరు రెక్టిఫై చేయగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే, బాగా పొగలుగా ఎక్కేటటువంటి టీ తాగుతారు కొంతమంది. కాలిపోవాలన్నమాట, అంత వేడిగా తాగుతారు. అది ప్రమాదం. అంటే అంత వేడి అది ఏం చేస్తుందంటే, మన నాలుక మీద మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది, మనకి తెలియకపోవచ్చు, కానీ అది క్యాన్సర్కి కారణం అవుతుంది. కాబట్టి మరీ బాగా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర టీ తాకండి. కాస్త బేరబుల్ హాట్గా ఉన్నప్పుడు అప్పుడు మీరు టీని సిప్స్ లాగా తాగండి. అలాగే కొంతమంది స్ట్రాతోటి తాగుతూ ఉంటారు. మనం ఎయిర్పోర్ట్స్లో అక్కడ చూస్తూ ఉంటాం, ఒక్కసారి నాలుగు గాలుతుంది. మనం పీల్చేటప్పుడు ఏమవుతుందంటే కొంత అట్మాస్ఫియరిక్ గాలి కూడా ఎంటర్ అయ్యి ఆ టీని చల్లారుస్తుంది. స్ట్రాతోటికి టీ తాగారనుకోండి, అది డైరెక్ట్గా నాలుక మీద పడి ఆ గొంతుని మండించి అలాగే మండి అది నోటి క్యాన్సర్కి కారణమయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి స్ట్రాతోటి టీని తాకండి, సిప్స్ చేస్తూ తాగండి. అన్నిటికీ మించి టీ తయారీకి సరైనటువంటి కుక్వేర్ వాడటం చాలా అవసరం. కొంతమంది అల్యూమినియం కుక్వేర్లు వాడుతూ ఉంటారు, దాంతో ఎంతో కొంత టాక్సిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఆ స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇలాంటి మెరుగైనటువంటి టీ పాత్రని తయారీకి వాడండి. అన్నిటికీ మించి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే టీ పొడి. కొంతమంది పల్లెటూళ్ళలో చిన్న ఊళ్ళల్లో చిన్న టౌన్స్లో మనం గమనిస్తూ ఉంటాం, 5 స్టార్ హోటల్స్ వాళ్ళు వాడేసినటువంటి టీని వాళ్ళు ఏం చేస్తారంటే బయట పారేస్తారు. అప్పుడు కొంతమంది దాన్ని ఆ టీ పొడిని అంతా తెచ్చుకొని మళ్ళీ దానికి చాక్లెట్ కలర్ లాంటిది యాడ్ చేసి మళ్ళీ సబ్ సెంటర్స్లో అమ్ముతూ ఉంటారు. చాలా డేంజర్ అది. కాబట్టి నాణ్యమైనటువంటి టీ పొడి ఎంచుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇక టీకి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి. మొత్తానికి టీ తాగటాన్ని మీరు మామూలుగా అయితే రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మానేయలేకపోతే దాన్ని హెల్దీగా మార్చుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పద్ధతిలో కనుక మీరు టీ తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటే ఈ చలికాలం మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవచ్చు, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ప్రధానంగా ఈ ఆరోగ్యంగా ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు ఆ అల్లం ఇలాంటివన్నీ కలుపుతారు, ఆ లవంగం కలుపుతారు, తర్వాత యాలకులు కలుపుతారు. కాబట్టి దగ్గు జలుబులు ఇలాంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి టీ వల్ల వచ్చే బెనిఫిట్స్ పొందుతూనే అదనపు మూలికల వల్ల అదనపు బెనిఫిట్స్ మీరు పొందగలుగుతారు. అన్నిటికీ మించి ఇక్కడ మోడరేషన్ ఈజ్ ద కీ. అంటే మధ్యస్థంగా టీ తాగాలి, మరి ఓవర్గా తాగటం అనేది కూడా మంచిది కాదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ని అంటే థమ్స్అప్ బటన్ని క్లిక్ చేయండి.
అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.